హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈజీగా స్టిచ్ చేయొచ్చండి. కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. అలాగే బాడీ పార్ట్కి మోడల్ కూడా ఈజీగా పెట్టచ్చు. ఇంకా వీడియోలోకి వస్తే ఇక్కడ లైనింగ్ కోసం బాడీ పార్ట్కి వచ్చేసి కాటన్ లైనింగ్ 1 మీటరు, బాటమ్కి వచ్చేసి ఒక 2 మీటర్స్ కానీ 2.5 మీటర్ కానీ సరిపోతుంది. సైడ్ మెజర్మెంట్స్ ఇచ్చాను చూడండి. 50 ఇంచెస్ ఫుల్ లెంగ్త్ కావాలి. అందులో బాడీ పార్ట్కి వచ్చేసి 14 ఇంచెస్. ఫస్ట్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి 14 ఇంచెస్ తీసుకుని అందుకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే టోటల్గా 15 ఇంచెస్ తీసుకున్నాను. 16 ఇంచెస్ కూడా తీసుకోవచ్చండి. అంటే 15 ఇంచెస్ బాడీ లెంగ్త్ కావాలంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఇంకా షోల్డర్స్ కలిపి నెక్ షోల్డర్ కలిపి 6 ఇంచెస్, ఆర్మ్ లెంగ్త్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. ఇవి 30 కంటే ఎక్కువ సైజు పెద్ద సైజు కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయి. ఇలా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాక చెస్ట్ సైజ్ అండి. టోటల్ రౌండ్ వచ్చేసి 32 ఇంచెస్. అందులో 4th పార్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట. ఇంకా మార్జిన్ ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఇలా డ్రా చేశాక ఆర్మ్ హోల్ దగ్గర 1.5 ఇంచు మార్జిన్ మార్క్ చేసుకొని కర్వ్ తీయాలండి. చంక దగ్గర పైన స్క్రోల్ అవుతుంది కదా, ఆ క్లిప్ చూసి మార్క్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది, అందుకే సైడ్ని అయితే ఇచ్చాను. ఇంకా ఈ పార్ట్స్కి డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి షోల్డర్స్కి ఎదురుగా ఒక 5 ఇంచెస్ కానీ 5.5 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. నెక్ షోల్డర్కి 6 ఇంచెస్ పెట్టాం కదా, అందులో 3 ఇంచెస్ వచ్చేసి నెక్కి, 3 ఇంచెస్ అని షోల్డర్స్కి అయితే తీసుకోవాలండి. ఇంకా నెక్ డ్రా చేసుకోవాలండి. ఈ నెక్ అయితే నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నాను. 3 ఇంచెస్కి ఉంది కదా నెక్ అనేది, అక్కడి నుంచి 2 ఇంచెస్కి కిందకి మార్క్ చేశాను. ఇలా ఒక బాక్స్ షేప్ డ్రా చేసి చిన్న సర్కిల్ షేప్ అయితే డ్రా చేయాలి, అంటే బోట్ నెక్ స్టైల్లో. మళ్ళీ అక్కడి నుంచి కిందకి 6 ఇంచెస్కి కానీ మీకు ఇంకా డీప్ తక్కువ కావాలంటే 5.5 ఇంచెస్కి అయినా మార్క్ చేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్కి లేదా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ని కింద బాక్స్ వరకు కలిపేయాలి. ఇలా కలిపేశాక ఇప్పుడు మనకి ఇక్కడ ఎటువంటి షేప్ అయితే కావాలో ఆ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. నేను ఒక 2 స్టెప్స్ కట్ వర్క్ ఇచ్చి అక్కడి నుంచి చిన్న సర్కిల్ షేప్ అయితే ఇస్తున్నాను. సింపుల్గా కట్ చేసుకోవచ్చు. కొంచెం అంతా కర్వ్ తీస్తున్నాను అనమాట. లేదంటే నార్మల్ రౌండ్ నెక్ అయినా అంటే పాట్ నెక్ స్టైల్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్నారంటే కొంచెం మోడల్ అనేవి ట్రై చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇలా డ్రా చేశాక ఇంకా ఈ షేప్ని అయితే కట్ చేసుకోవడమేనండి. ఇంకా ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నార్మల్గా 6 ఇంచెస్ డీప్ పెట్టేసి కట్ చేశాను. చూడండి షేప్ అనేది ఎలా ఉందో, ఇలా వస్తుందన్నమాట. ఇంకా దీన్ని ఒరిజినల్ పార్ట్ పైన పెట్టేసి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బాడీ పార్ట్కి వచ్చేసి నేను శారీలోనే పళ్ళు పార్ట్ని అయితే యూజ్ చేశానండి. బ్లౌజ్ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్కి యూజ్ చేస్తాను. ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి నాకు ఆదికి ఇచ్చారు కదా, ఆ డ్రెస్ని బట్టి అయితే నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మీరు టేప్తో తీసుకోవాలనుకుంటే హ్యాండ్ లెంగ్త్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ కానీ 3.5 ఇంచెస్ కానీ మార్క్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి చంక లూజ్ అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇంకా బాటమ్కి వచ్చేసి శారీని అయితే కట్ చేస్తున్నాను. ఈ శారీని నార్మల్ శారీ ఫోల్డింగ్ ఎలా అయితే చేస్తామో అలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనకి బాటమ్కి వచ్చేసి 36 ఇంచెస్ కావాలి. టోటల్ 50 ఇంచెస్లో 14 ఇంచెస్ బాడీ పార్ట్కి యూజ్ చేశాం కదా, ఇంకా 36 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిడిల్ ఫోల్డింగ్ ఉంటుంది కదా శారీలో, ఆ ఫోల్డింగ్ని అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అలాగా. ఇలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాక ఇంకా లైనింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్ తీసుకుంటే సరిపోతుందండి. మరీ 3 మీటర్స్ అలా ఏం అవసరం లేదు. ఎగ్జాక్ట్గా నేను బాటమ్కి వచ్చేసి 36 ఇంచెస్ పెట్టాను కదా, ఇక్కడ నాకు ఫుల్ లెంగ్త్ వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. లైనింగ్ 34 ఇంచెస్ తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్నాక దీన్ని కూడా మిడిల్లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇంతేనండి, కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. ఇంక స్టిచ్చింగ్కి వస్తే బాడీ పార్ట్కి వచ్చేసి ఏదైనా డిజైన్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టి దానిపైన మనం ఏ క్లాత్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ని అంటే బాటమ్ క్లాత్ని పెట్టి తర్వాత ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకుని నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అయితే చేయాలి. ఇలా నెక్ చుట్టూరు స్టిచ్ చేశాక లైనింగ్ని వచ్చేసి రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఈ నెక్ చుట్టూరు ఇంకొక టాప్ స్టిచ్ అయితే చేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ చేశాక
ఈ బ్లూ కలర్ క్లాత్ పైన మనం ఏ షేప్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ షేప్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక అదే డ్రా లైన్ పైన స్టిచ్ అయితే చేసుకోవాలి. చూడండి సేమ్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలానే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకుని ఫస్ట్ స్టిచ్ అయితే చేయాలి. ఆ స్టిచ్ చేశాక ఏదైనా లేసెస్ ఉంటాయి కదా, ఆ లేస్ని అయితే అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇలా అనమాట. డ్రా చేసిన దానిపైనే లేస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసి లైనింగ్ని ఒరిజినల్ కలిపి మొత్తం రౌండ్గా స్టిచ్ అయితే చేశానండి. ఇంకా బ్యాక్ సైడ్కి వస్తే ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ పెట్టి దానిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టాలి. అప్పుడే నెక్ అనేది స్టిఫ్గా వస్తుందన్నమాట. ఇలా పెట్టి దీన్ని కూడా సేమ్ అండి, నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవడమే. కార్నర్స్ ఉన్నాయి కదా థ్రెడ్ పెట్టే దగ్గర, అక్కడ ఏదైనా టెస్టర్ సాయంతో షేప్ అనేది బయటకు తీసుకోవాలి. ఇలా బాడీ పార్ట్స్ రెండింటిని స్టిచ్ చేసుకొని ఇవి డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ కూడా స్టిచ్ చేశాను చూడండి. ఇలా బాడీ పార్ట్స్ని స్టిచ్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఈ హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ని ఒరిజినల్ని కలిపి స్టిచ్ చేసి కొంచెం అంతా ఒక 1/2 ఇంచు లోతు అయితే తీసి బాడీ పార్ట్కి అయితే జాయిన్ చేశాను. ఇక్కడ ఎక్కువగా స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదండి, ఇది కాస్త త్వరగా ఇవ్వాల్సిన ఫ్రాక్ అనమాట. ఈ లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. బాడీ పార్ట్ చూసుకుంటూ ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. ఇలా సపరేట్గా ఫ్రిల్స్ పెట్టాక మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ కలిపి ఒక స్టిచ్ చేసుకొని తర్వాత బాడీ పార్ట్కి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నారంటే లాంగ్ ఫ్రాక్ ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారు. ఈ లాంగ్ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.